माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा यमुना तीरा जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भागवतम చతుర్థ స్కందం 6వ అధ్యాయం ముగిసింది. ఓకే, 7వ అధ్యాయం దక్షునిచే యజ్ఞ నిర్వహణం. మొదటి శ్లోకానికి భాష్యం లేదు, కేవలం చదువుతాను. మొదటగా मैत्रेय उवाच इत्यजेनानुनीतेन भवेन परितुष्यत अभ्यधायी महाबाहो रहस्य श्रूयतामिति. మైత్రేయుడు ఇట్లు పలికెను, ఓ మహాబాహుడవగు విదురా, బ్రహ్మదేవుని పలుకులచే ప్రసన్నుడైన శివుడు అతని ప్రార్థనకు ఇట్లు సమాధానమొసగెను. రెండో శ్లోకం. महादेवः उवाच अघं प्रजा ईश बालानां न वर्णये न अनुचिन्तये देवमाया अभिभूतानां दण्डः तत्र धृतः मया. महादेव उवाच
నాఘం ప్రజేష బాలానాం నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా దండస్తత్ర ధృతో మయా మహాదేవ ఉవాచ నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా మహాదేవ ఉవాచ నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా మహాదేవ ఉవాచ నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. మహాదేవ ఉవాచ మహాదేవ ఉవాచ నాగం ప్రదేశ బాలానాం నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. దండస్తత్ర ధృతో మయా. ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? ఓకే. మహాదేవ శివుడు ఉవాచ పలికెను అఘం అపరాధము ప్రజాయిష ప్రజాపతి బాలానాం చిన్నపిల్లల నా వర్ణయే పట్టించుకొనను నా అనుచింతయే భావింపను దేవమాయ భగవానుని బాహ్యశక్తిచే అభిభూతానాం మోహితులైన వారిని దండ దండము తత్ర అచ్చట ధృత ఉపయోగింపబడినది మయా నాచే. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుల వారిచే. పరమశివుడు పలికెను, ఓ జనక బ్రహ్మదేవ, దేవతలు కావించిన అపరాధములను నేను పట్టించుకొనను. వారు బాల్యోచిత స్వభావులు, అవివేకులు అయినందున వారి అపరాధములను నేను తీవ్రంగా భావించుటలేదు. కేవలం సరిదిద్దడికే నేను వారిని దండించుతిని. భాష్యము. శిక్షలు రెండు రకములుగా నుండును. విజేత తన శత్రువుకు విధించినది ఒక రకము కాగా, తండ్రి తన పుత్రునికి విధించినట్టుది రెండవది. ఈ రెండు రకముల శిక్షల నడుమ అపరాధ భేదము కలదు. అపార భేదము కలదు. ఈ రెండు రకముల శిక్షల నడుమ అపార భేదము కలదు. శివుడు స్వభావరీత్యా గొప్ప భక్తుడు, వైష్ణవుడు. ఈ విషయమున అతనికి గల నామము ఆశుతోషుడు. సర్వదా ప్రసన్నుడైండును గనక అతడు క్రుద్ధుడు కాడు. ఏ జీవుని ఎడను అతడు వైరమును శత్రుత్వమును కలిగి ఉండడు. పైగా ఎల్లరి క్షేమమును అతడు వాంఛించును. అతడు ఎవరిని దండించినచో అది తనయునికి తండ్రి
యొసగు శిక్ష వంటిదే. ఏ జీవుడు అనగా ముఖ్యంగా దేవతలకు కావించిన అపరాధమును కూడా తీవ్రముగా భావింపనందున శివుడు తండ్రి వంటి వాడై ఉన్నాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో క్రితం అధ్యాయంలో మనం చూసాం, దేవతలతో సహా బ్రహ్మదేవుడు శివుడి కైలాసానికి వెళ్ళి శివుడిని అర్థించడం జరిగింది, దేవతలందరినీ కూడా క్షమించమని. దేవతలందరూ కూడా అక్కడ దక్ష యజ్ఞ ప్రదేశంలో వారికి మరియు శివుడి యొక్క అనుయాయులకి మధ్య జరిగిన ఆ సన్నివేశంలో దేవతలు కూడా చాలా గాయపడ్డారు కదా. కొందరికి జుట్టు ఊడిపోయింది, కొందరికి గాయాలయ్యాయి, కొందరికి మీసం పోయిందంట, కొందరికి గడ్డం పోయిందంట, కొందరికి తలనే పోయింది కదా, కొందరికి పళ్ళు పోయాయి. ఇది చాలా విధాలుగా జరిగింది. మనకు హాస్యాస్పదంగా ఉంది కదా, నమస్తుంది. కానీ అదే సందర్భంలో చూడండి, వాళ్ళ యొక్క స్థానం ఏంటి? లోకపాలకులు. దేవతలంటే లోకాన్ని పరిపాలించేవాళ్ళు. ఈ భౌతిక ప్రపంచంలోని ఉన్న 14 లోకాల్లో అనేక బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు, అంటే సాధారణమైన వ్యక్తులు కాదు. అవునా కదా, అలాంటి స్థానంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ గడ్డము మీసము ఇవన్నీ పోయాయి, పళ్ళు ఊడిపోయాయి అంటే హాస్యాస్పదంగా మనకు అనిపిస్తుంది. కానీ మనకి ఎప్పుడైనా మనం మీసం పోయిందనుకోండి, గడ్డం పోయిందనుకోండి, ఏదో కొన్నిసార్లు మనం చూస్తుంటాం. మన అంటే భక్తులందరూ కూడా ఎప్పుడు ప్రభువులు చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా శుభ్రంగా ఉంటారు, క్లీన్గా ఉంటారు. సాధారణంగా బయట వాళ్ళు ఎప్పుడైనా అనుకోకుండా కొంచెం మీసం ఎక్కువగా కట్ అయిపోయినా లేకపోతే గడ్డ చాలా బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళకనే కాదు, ఇంకా అక్కడ ఉన్న ఋషులకి దేవతలకి అలా జరగడం చాలా అవమానకరం. అంతేకాకుండా ఋషులకు అలా జరగడం ఇంకా వాళ్ళ శక్తుల్ని కోల్పోతారనమాట. ఋషులకి వాళ్ళ యొక్క తపశక్తులన్నీ కూడా వాళ్ళ యొక్క జుట్టులో, మీసాల్లో, గడ్డల్లో ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు చూస్తుంటాం. మన దుర్వాసముని ఏం చేశారు, మన ఎవరు అంబరీష్ మహారాజు అపరాధం చేశాడు అనుకుని ఆయనను శిక్షించడానికి ఒక రాక్షసుని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? తన తల నుండి ఒక వెంట్రుక తీసి దాని నుండి ఒక రాక్షసుని సృష్టించాడు. అంతే, గొప్ప శక్తి కదా అది. వాళ్ళకి వెంట్రుకల్లో చాలా శక్తులు ఉంటాయి, తపశక్తులు వల్ల ఉంటాయి. ఎందుకు అనేది మనకు తెలియదు. అలా అటువంటి పరిస్థితి ఉందన్నమాట. కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వెంట్రుకలన్నీ కోల్పోవడం ఇది చాలా గొప్ప అవమానం అనమాట. అవమానమే కాకుండా వాళ్ళ శక్తులన్నీ కూడా కోల్పోయారు. మరి అటువంటి పరిస్థితిలో శివుడి దగ్గరికి రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి అప్పటికే ఎంతో నష్టపోయారు కదా, ఎంతో దుఃఖంతో ఉన్నారన్నమాట. అటువంటి పరిస్థితిలో బ్రహ్మ వాళ్ళందరినీ కూడా శివుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సరే, ఏదో మనం చూసాం ఇక్కడ. మరి మొదటి శ్లోకం ఏం చెప్తున్నారు? బ్రహ్మ ప్రార్థిస్తున్నాడు, మైత్రేయుడు చెప్తున్నాడు, ఓ మహాబాహుడవు విదుర. మైత్రేయుడికి విదురికి మధ్య చర్చ కదా ఇది.
బ్రహ్మదేవుని పలుకులచే ప్రసన్నుడైన శివుడు అతని ప్రార్థనకు ఇట్లు సమాధానం వసగను. బ్రహ్మదేవుడు మరి శివుడు భాషలో ప్రభువారు చెప్పారు ఏంటి, ఆశుతోషుడు. మనకి వెంటనే కోపం వస్తుంది, వెంటనే ప్రసన్నమవుతాడు కూడా. మరి అక్కడ ఉన్న వారందరూ కూడా చేసిన పనికి ఆయన అఫ్కోర్స్ ఆయన ఏం చేయలేదు నేరుగా, తన యొక్క అనుచరులు వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరిగింది. దానికి శివుడు వాళ్ళని ఆపలేదు, వాళ్ళని అడ్డుకోలేదు. కానీ బ్రహ్మ యొక్క ప్రార్థనలకు మాత్రం, అంటే ఆయన కోపంతో ఉన్నాడు అనుకోవచ్చు, కానీ బ్రహ్మ యొక్క ప్రార్థనలకు వెంటనే ఆయన ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై ఏమంటున్నాడు, దేవతలు కావించిన అపరాధములను నేను పట్టించుకోను. దేవతలు చేసిన అపరాధాలని శివుడు పట్టించుకున్నాడంట. మరి శివుడు గొప్ప వైష్ణవుడు కదా, ప్రప్రథమ వైష్ణవుడు. అంతేకాకుండా ఏమంటారు, మన భాగవతం చెప్తుంది వైష్ణవుల యొక్క గొప్ప లక్షణాలన్నీ కూడా చెప్పే సందర్భంలో ఏంటి, తితీక్షవ కారుణిక సుహృద సర్వదేహినం అదాత శత్రవ శాంత సాధవ సాధుభూషణం. సాధువులు ఎలాంటారంట, చాలా కరుణను కలిగి ఉంటారు, దయను కలిగి ఉంటారు, సుహృదయులు. హృదయం చాలా మృదువుగా ఉంటుంది, అందరికీ మంచి చేయాలనే భావన ఉంటుంది. ఇలాంటి సాధుభూషణ మంచి లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అందులోనూ మరి శివుడు అంటే ఇంకా అందుకంటే గొప్ప వైష్ణవుడు. మరి ఆయన క్షమించడం, ఇతరులు చేసిన అపరాధాలని పట్టించుకోకపోవడం, అది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇంకొక తర్వాత వాక్యంలో ఏమంటున్నాడంటే, దేవతల్ని ఉద్దేశిస్తూ శివుడు ఏమన్నాడు, వారు బాల్యోచిత స్వభావాలు అన్నాడు. బాల్యోచిత స్వభావాలు, చైల్డిష్. బాల్యోచిత స్వభావాలు అవివేకులు అయినందున వారి అపరాధములను నేను తీవ్రంగా భావించటలేదు. ఏదో అంటారు కదా, ఎంత మాట అన్నాడు అన్నది. ఎంత మాట అన్నాడండి. ఆంధ్రాలో ఆ స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు రావట్లేదు. ఎంత మాట అన్నాడు దేవతల్ని ఏమన్నాడు శివుడు, చిన్నపిల్లలంట. సరే ఆలోచించండి, అసలు దేవతల యొక్క స్థానం ఏంటి, శివుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఎలా సంబోధిస్తున్నాడు. దేవతలందరికీ బాల్యోచిత స్వభావాలు అంట, చైల్డిష్. చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారు, గొడవ చేస్తుంటారు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, వాళ్ళకి ఇతరులతో అంత అల్లరి చేయకపోవచ్చు, అంటే వేరే వాళ్ళతో, కానీ తల్లిదండ్రులతో ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంటారు. అఫ్కోర్స్ మనవాడు అందరితో అల్లరి చేస్తుంటాడు కదా. కానీ చాలా వరకు పిల్లల్ని మనం గమనిస్తే తల్లిదండ్రులతో ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అల్లరి చేష్టలన్నింటి కూడా తల్లిదండ్రులు భరిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చనువు ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ శివుడు దేవతలు చేసిన అపరాధాన్ని ఒక బాల్య చేష్టలుగా చేసుకుంటున్నాడంట. నిజంగానే దేవతలు చేసిన పని అంతా కూడా అది బాల్య చేష్టలా? చిన్న ఏదైనా గొడవ పడ్డారా, లేకపోతే ఏదో అల్లరి చేశారా, లేకపోతే ఇంద్రుడిలాగా కేవలం వర్షం పడించి అదే కృష్ణుని పరీక్షించడానికి? అఫ్కోర్స్ అది కూడా చిన్నదేం కాదు, వర్షం పడేలా చేయడం అనేది అది కుండపోత వర్షం, అది ఏమంటారు, సంవర్ధక మేధాలను పంపిస్తాడు, ప్రళయకాలంలో పరిస్థితుల్ని సృష్టిస్తాడు అన్నమాట. యాక్చువల్లీ అది కూడా చిన్నదేం కాదు, కానీ అలాంటిది కూడా కాదన్నమాట. యాక్చువల్లీ ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ఎటువంటి అపరాధం చేశారు శివుడి పట్ల? వాళ్ళందరూ కూడా శివుడికి ఎంతో ప్రియమైన తన సతి భార్య దేహత్యాగానికి కారణమయ్యారు, అవునా కదా? మరి అది చిన్నపిల్లలు చేసే పనా?
బాల్య చేష్టలాగా అనిపిస్తుందా ఆ పని? ఆ? మరి అయినా సరే ఎందుకు శివుడు అలా దేవతలు మరియు అక్కడ కోర్స్ దేవతలు అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ దేవతలు, ఋషులు, ముఖ్యంగా ఎవరు ముఖ్యంగా ఈ అపరాధం చేసినంత ఎవరు? దక్షుడు. దక్షుడిని ఉద్దేశించి ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? బాల్యోచిత స్వభావాలు, అవివేకులు అంటున్నాడు. సో మరి ఆ భావం ఎలా వచ్చింది శివుడికి? ఆ భావం ఎలా, ఆ భావంలో వాళ్ళందరినీ ఆ దృష్టితో ఎలా చూడగలుగుతున్నాడు? ఆయన గొప్ప భక్తుడు కాబట్టి చెప్తున్నాడు. భక్తుడు కాబట్టి ఆయనకి ఎటువంటి చైతన్యం ఉంది? ఎటువంటి చైతన్యంతో వాళ్ళని అలా చిన్నపిల్లల్లాగా చూడగలిగాడు? ఆధ్యాత్మిక స్థాయిలో, ఆత్మస్థాయిలో వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు అనమాట. వాళ్ళు చేసిన కార్యం ఏం చిన్నది కాదు కదా, వాళ్ళు చేసిన అపరాధం చిన్నదేం కాదు. కానీ ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యంతో ఆత్మస్థాయిలో చూసినట్లయితే, అంటే సతిని పూర్తిగా కోల్పోయిన అంటే బాధ ఉంది, కానీ శివుడికి తెలుసు మళ్ళీ పోయింది శరీరమే, మళ్ళీ ఆత్మ అనేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది, మళ్ళీ జన్మ తీసుకుంటుంది, ఉన్నతమైన జన్మ తీసుకుంటుంది అని చెప్పి తెలుసు. కాబట్టి మరి అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా, అక్కడ ఉన్న వారందరినీ కూడా ఉద్దేశించి వాళ్ళందరూ కూడా ఈ బద్ధజీవి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుండి భౌతిక ప్రపంచానికి వచ్చి గుణాల ప్రభావంలో ఉన్న బద్ధజీవులని తెలుసు అన్నమాట. కాబట్టి ఆయన ఆ గుణాల ప్రభావంలో వర్తిస్తున్న దేవతల్ని వాళ్ళందరినీ కూడా చూసి శిశుప్రాయులు అంటున్నాడు అనమాట. అసలు బాల్యోచిత స్వభావాలు అంటున్నాడు, చైల్డిష్. మనకి చిన్నపిల్లల్ని చూసి చిన్నపిల్లలు అల్లరి చేస్తే వాళ్ళని అలా బాల్య చేష్టలాగా మనం తీసుకోవచ్చు. కానీ మరి ఇంత గొప్ప అక్కడ జరిగింది చాలా పెద్ద ఉపద్రవం, అవునా కదా? ఉపద్రవమే జరిగింది అక్కడ. సతి కూడా దేహత్యాగం చేయాల్సి వచ్చింది, దేవతలందరూ కూడా గాయపడ్డారు, శివుడి యొక్క అనుచరులు గాయపడ్డారు, పెద్ద ఉపద్రవమే జరిగింది. అయినా సరే ఆ విధంగా శివుడు చూడగలుగుతున్నాడంటే ఆయన యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక దృష్టి చేత అలా చూడగలుగుతున్నాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉంటారో భౌతికమైన లాభ నష్టాలని అంత తీవ్రంగా గ్రహించారన్నమాట, తీవ్రంగా స్వీకరించారు. కేవలం వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే, జీవుల యొక్క ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే వాళ్ళు పరిగణిస్తారన్నమాట. భౌతికంగా మనకందరికీ తెలుసు, శరీరం విడిచిపెట్టడం అంటే అది చాలా పెద్ద లోటు, పెద్ద నష్టం జరిగినట్లుగా భావిస్తాం, అవునా కదా? ఎవరైనా సరే, మన బంధువులు ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టారంటే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా పెద్ద నష్టం, చాలా పెద్ద లోటు. అంటే మనం ప్రాణం విడిచిపెట్టడం అంటే అన్నింటికంటే విలువైనది విడిచిపెట్టినట్టు అనమాట, కోల్పోయినట్టు, విలువైనది కోల్పోయినట్లు, అవునా? అవునా కదా? ప్రాణం విడిచిపెట్టడం అంటే అన్నిటికంటే విలువైంది. ప్రాణం కోసం ఏం చేస్తుంటారు అందరూ? ఆస్తి అనేది అన్నీ ఇవ్వడానికి సిద్ధమవుతారు. అలాంటి ప్రాణాలు కోల్పోవడం అంటే అది మనకి చాలా దగ్గరైన వాళ్ళు, మన బంధువుల యొక్క ప్రాణాలను కోల్పోవడం అంటే చాలా నష్టపోయినట్లు భావిస్తాం. కానీ ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే వాళ్ళకి విలువైనది అన్నమాట. కాబట్టి శివుడు సతీ దేహత్యాగం చేసినప్పుడు ఆయన భౌతికంగా దాన్ని చూడలేదన్నమాట. కాబట్టి వీళ్ళను దేవతలందరినీ కూడా క్షమించగలుగుతున్నాడు, దేవతలందరినీ కూడా వాళ్ళు చేసిన పని వాళ్ళ చేసేలాగా చూడగలుగుతున్నాడు. ఇది ఆధ్యాత్మిక దృష్టి. అంటే ఉన్నతమైన, ఇక్కడ చెప్పారు కదా, శివుడు స్వభావరీత్యా గొప్ప భక్తుడు, వైష్ణవుడు. ఈ విషయమున అతనికి గల నామము ఆశుతోషుడు. సర్వదా ప్రసన్నుడై ఉండును కనుక అతడు క్రుద్ధుడు కాడు. ఏం చెప్పాడు? సర్వదా ప్రసన్నుడై ఉంటాడు. సర్వదా ప్రసన్నుడై ఉంటాడంటే ఎందుకు? శివుడు ఎప్పుడు కూడా చాలా, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞ అంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చైతన్యంలో ఉంటారు. కాబట్టి భౌతికమైన లాభ నష్టాల చేత వాళ్ళు ఎప్పుడు కూడా కలత చెందరన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రసన్నుడై ఉండడం అంటే ఆయన ఆధ్యాత్మికంగా ఒక జీవుడు పొందాల్సిన స్థితిని
పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన భౌతికమైన పరిస్థితుల చేత ఎటువంటి కలత చెందలేదు అనమాట. చలించడు. శివుడు ఎప్పుడు కూడా చలించడు అనమాట భౌతికమైన లాభ నష్టాల చేత. భౌతికమైన పరిస్థితుల చేత ఆయన ప్రభావితం కాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రసన్నుడై ఉంటాడు. అంటే శివుడనే కాదు, ప్రతి వైష్ణవుడు కూడా, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి వైష్ణవుడు అలా ఉంటారు. కాబట్టి వాళ్ళు భౌతికమైన సుఖదుఖాల చేత, లాభ నష్టాల చేత కలత చెందరు, చలించరన్నమాట. మనం చూస్తుంటాం ఆయన చాలా మంది వైష్ణవులు అందరూ కూడా, లోపల వారిని కూడా మనం చూసినట్లయితే మొదట్లో ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆయన ఎలాగైతే శివుడు ఈ దేవతలపైన తన కృపను చూపాడు, మనకి భాషలో ప్రభువులో చెప్పారు కదా, 2 రకాల శిక్షలు ఉంటాయంట. ఒకరు విజేత తన శత్రువుకి విధించినది. అంటే ఇక్కడ విజేతకు శత్రువుకి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? పోటీ తత్వం ఉంటుంది. పోటీ పడ్డ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు నశించిపోవాలని అలా భావం ఉంటుంది, లేకపోతే గెలలేదు. కానీ తండ్రి తన పుత్రునికి విధించినట్టు శిక్ష ఎలా ఉంటుంది? వాళ్ళలో మార్పు కోరుకోవాలంటారు. వాళ్ళు ఓడిపోవాలని కోరుకోరు అన్నమాట, వాళ్ళలో మార్పు కోరుకుంటుంటారు. అందుకని శివుడు కూడా ఇక్కడ ఏమన్నాడు? కేవలం వారిని సరిదిద్దుడికే నేను వారిని దండించదిని అని చెప్తున్నాడు అన్నమాట. వైష్ణవుల యొక్క చైతన్యం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. దండించినా సరే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసమే. మనం చూసాం ఎంతోమంది వైష్ణవులు, ముఖ్యంగా నారదముని బాహ్యానికి చూసినట్లయితే ఎంతోమందిని శపించినట్లు అనిపిస్తుంది, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఆయన అలాంటి కార్యాలు చేస్తారన్నమాట కదా. మరి వైష్ణవులు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల కృపని కలిగి ఉంటారు. మన కోర్స్ మనకి చైతన్య మహాప్రభు కృపకి, అపారమైన కృపకి ప్రతిరూపం అన్నమాట. ఆయన మహావదన్యాయ అవతారం అన్నారు చైతన్య మహాప్రభుని. ఆయన కృప చూపించడానికి వచ్చారు. మరి ఆయనకంటే ఎక్కువ కృపామేలు ఎవరు? చైతన్య మహాప్రభు కంటే ఎక్కువ కృప చూపింది ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభుని ఏమంటారు? ఆయన అక్రోధ పరమానంద. ఆయన ఎప్పుడు కూడా క్రోధం కలగదంట. ఆయన పట్ల అపరాధం చేసినా సరే క్రోధం కలగదు. ఆయన కూడా గొప్ప వైష్ణవుడు కదా. సో మరి శివుడు ఎలాగో, శివుడు కూడా గొప్ప వైష్ణవుడు. అంటే వైష్ణవులందరూ కూడా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. అక్రోధం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులు అపరాధం చేసినప్పుడు వాళ్ళకు క్రోధం కలగదు. మనం చూసినట్లయితే నిత్యానంద ప్రభు జీవుల పట్ల అపారమైన కృపను చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తన కోపాన్ని ప్రదర్శించారు. ఎంత అపరాధం చేసినా సరే కోపాన్ని ప్రదర్శించారనమాట. చైతన్య మహాప్రభువుకి కోపం వచ్చినా సరే నిత్యానంద ప్రభు మాత్రం వాళ్ళపైన కృపను చూపించండి, వాళ్ళని శిక్షించద్దు, వాళ్ళలో మార్పు కలిగేలా చేయమని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారనమాట. యాక్చువల్లీ మనకి శివుడు మనం చూసినట్లయితే శివుడు కూడా నిత్యానంద ప్రభులాగా ఆయన జీవుల పట్ల కృపను కలిగి ఉన్నాడు. కానీ శివుడి యొక్క స్థానం ఏంటంటే వాళ్ళ జీవుల పట్ల కృపను చూపడమే కాకుండా వాళ్ళను సరిదిద్దవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు అన్నమాట. అవునా కదా? వాళ్ళను సరిదిద్దవలసిన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మరి తర్వాత శ్లోకాల్లో మనం చూస్తుంటాం వాళ్ళందరినీ కూడా మందలింపుగా వాళ్ళకి శిక్ష విధించాల్సి వస్తుందన్నమాట. ఏ విధంగా అంటే ఒక తండ్రి లాగా అన్నమాట. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ కేవలం ప్రేమ చూపించినట్లయితే ఏమవుతుంది? పిల్లలు చెడిపోతారు. అందుకని ప్రభువుల వారు అంటారు అనమాట. యాక్చువల్లీ వైష్ణవుడు ఎలా ఉండాలంట? వజ్రాదపి కఠిన కమలాదపి కోమల. కమలం కంటే కూడా కోమలంగా ఉండాలి, వజ్రం కంటే కఠినంగా ఉండాలి. రెండు ఒకే విధంగా ఎలా ఒకేసారి ఉండడం, ఒకేసారి 2 లక్షణాలు కలిగి ఉండడం చాలా కష్టం. కానీ వైష్ణవుడు అలా ఉండాలంట. అది క్లిష్టం, అదేంటి సందిగ్ధ పరిస్థితి అన్నమాట. అలా అటువంటి స్థానం తీసుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి అంత సులభం కాదు. నిత్యానందుడి స్థానం కూడా అంటే సులభమేం కాదు. మన పట్ల అపరాధం చేసిన వాళ్ళను క్షమించడం సులభమేం కాదు. అయినా సరే వైష్ణవులు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. చాలా గొప్ప విషయం అది. కానీ
వాళ్ళని క్షమించడమే కాకుండా వాళ్ళను శిక్షించి వాళ్ళలో మార్పు తీసుకురావడం ఇంకా కష్టం అన్నమాట. అలాంటి స్థానాన్ని శివుడు తీసుకున్నాడు, అలాంటి స్థానాన్ని ప్రభుపాల వారు తీసుకున్నారు. అలాంటి స్థానాన్ని మనకు ఇంకా మనం భాగవతంలో చూసినట్లయితే ఆ, ఎవరు ఆ? నారదుడు వీళ్ళందరూ కూడా తీసుకుంటుంటారు. కానీ కోర్స్ కొన్నిసార్లు నాయకత్వం వహించినప్పుడు, వైష్ణవులు నాయకత్వాన్ని వహించినప్పుడు, లీడర్షిప్ రోల్స్ తీసుకున్నప్పుడు ఇంకా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వైష్ణవ లక్షణాలు కలిగి ఉండాలి, అందరినీ క్షమించాలి, అందరినీ భగవంతుడి సేవలో వినియోగించాలి. అదే సమయంలో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష కూడా విధించాలి. వాళ్ళను మార్పు తీసుకురావడానికి శిక్ష కూడా అవసరం. అది ఇంకా కష్టం అన్నమాట. మనకి మొదటి స్కందంలో ఎవరు రాజు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు ధర్మ మరియు భూమిని శిక్షించిన, అంటే భూమిని హింసించినప్పుడు అక్కడ వెంటనే పరీక్షిత్ మహారాజు వస్తాడు. పరీక్షిత్ మహారాజు ఏంటంటే ఆయన గొప్ప వైష్ణవుడు, అప్పటివరకు మనం చదువుకున్నాం కదా, గొప్ప వైష్ణవ లక్షణాలు కలిగి ఉంటాడు. ఆయన కూడా ఎంతో కృపను కలిగి ఉంటాడు. తితిక్ష, కారుణిక ఆ లక్షణాలు కలిగి ఉంటే తప్ప వైష్ణవుడు కాదు కదా. ఆ వ్యక్తి బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు. కానీ అఫ్కోర్స్ వైశ్య శూద్రుడు అంటే మనం వాళ్ళ యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. బ్రాహ్మణుడు కూడా తితిక్ష, కారుణిక లక్షణాలను ప్రదర్శించడం సులభమే, అందరినీ క్షమిస్తారనమాట. వాళ్ళు పూర్తిగా నశించిపోయిన, ప్రాణాలు కోల్పోయినా సరే తితిక్ష, కారుణిక అంటారు. కానీ వైష్ణవుడు ఆ లక్షణాలు కలిగి ఉండడం చాలా కష్టం అనమాట. క్షత్రియుడు ఆ లక్షణాలు కలిగి ఉండడం చాలా కష్టం. ఎందుకు? తనలోని వైష్ణవ స్వభావం ఈ లక్షణాలని ప్రదర్శించేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తులను క్షమించే గుణాలు కలిగి ఉంటాడు, వాళ్ళ కృప చూపిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఆ వ్యక్తులని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇంకా కష్టం అన్నమాట కదా. అందుకని అక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? వెంటనే కత్తి తీశాడు కలిపురుషుడిని శిక్షించడానికి. ఎందుకంటే సహజ స్వభావం, క్షత్రియ లక్షణం కాబట్టి శిక్షించాలనుకున్నాడు. కానీ అక్కడ ధర్మ మరియు భూమిని అడిగాడు అన్నమాట. యాక్చువల్లీ ఏంటి, అసలు నిజంగానే వాళ్ళని మీకు హాని చేశారా అంటే నిందారోపణ అసలు ఉందా లేదా అని అడిగాడు అన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళు అది నిర్ణయించడం కష్టం అని చెప్పేసి ధర్మ చెప్తారు కదా. అది నిర్ణయించడం కష్టం, ఎవరు అపరాధం చేశారు, ఎవరు అసలు ఇక్కడ పాపం చేశారని నిర్ణయించడం కష్టం అని చెప్పేసి అంటారు. కానీ మరి కలిపురుషుడి పైన కృప చూపించాలి వైష్ణవుడు కాబట్టి, అదే సమయంలో తను దండించాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? నిజానికే తన చేతులు కాళ్ళు నరికివేయాలి, కలిపురుషుడి యొక్క చేతులు కాళ్ళు నరికివేయాలి. ఎందుకు? ఆయన కూడా అదే చేశాడు కదా. కానీ ఏం చేశాడు? అలా శిక్షించకుండా ఆయన కృప చూపి ఏం చేశాడు? తన రాజ్యం నుండి బహిష్కరించాడు అనమాట కదా. మరి అది కూడా శిక్షనే, ఎటువంటి ఆశ్రయం లేకుండా చేశాడనమాట. సో అది కూడా శిక్షనే అనమాట. సో అలాంటి బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నప్పుడు వైష్ణవులు ఇంకా చాలా కష్టం అన్నమాట. అలాంటి లక్షణాలు, వైష్ణవ లక్షణాలు కలిగి ఉండి అదే సమయంలో బాధ్యతాయుతమైన స్థానాన్ని తీసుకోవడం ఇంకా ఇంకా కష్టం అన్నమాట. అని ప్రభువుల వారు చూడండి, అలాంటి బాధ్యతాయుతమైన స్థానాన్ని తీసుకొని శిష్యులందరికీ కూడా వాళ్ళకి శిక్షిస్తూ ముందుకు తీసుకెళ్లారనమాట, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లారు. సో అది తండ్రి యొక్క స్థాయి అలా ఉంటుందన్నమాట. తండ్రి పిల్లలు పురోగతి చెందడం, పిల్లలు అభివృద్ధి చెందడం కోరుకుంటారు. కానీ ఎప్పుడు కూడా పిల్లల పట్ల తన యొక్క ఆప్యాయతను, ప్రేమను చూపించినట్లయితే ఎప్పుడు కూడా ఎదగరు, అవునా కదా. ఎప్పుడు కూడా క్షమిస్తున్నాను అనుకోండి, చేసిన ప్రతి తప్పుకు క్షమించారనుకోండి, ఎప్పుడు ఎదగరు. అలా అని చెప్పేసి ఎప్పుడు శిక్షిస్తే పారిపోతారు, అవునా కదా. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు పిల్లల్ని ఎక్కువగా శిక్షించారనుకోండి తల్లిదండ్రులు, ఇంట్లో నుంచి పారిపోతారు. మరి ఏం చేయాలి? రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం అనమాట. యాక్చువల్లీ అందుకని ప్రభువుల వారు చెప్పారనమాట, వజ్రాదపి కఠిన కమలాదపి కోమల. అంటే బ్రిటిష్ జనరల్ లాగా కఠిన హృదయాన్ని కలిగి ఉండాలంటే వైష్ణవుడు
బెంగాలీ తల్లి లాంటి మృదువైన హృదయాన్ని కూడా కలిగి ఉండాలంట. చాలా చాలా కష్టం. కానీ ప్రభుల వారు అలా అలా ఉన్నారు. యాక్చువల్లీ ప్రభుల వారు ఒక్కోసారి తన శిష్యులతో, అంటే శిష్యులందరికీ తెలుసు, అప్పుడున్న శిష్యులకి అందరికీ తెలుసు అన్నమాట. యాక్చువల్లీ ప్రభుల వారి యొక్క కృప ఎంత గొప్పదని, ఎంత సున్నితమైన హృదయం కలిగి ఉన్నాడని తెలుసు. ఎంతోమంది చాలా పెద్ద పెద్ద తప్పులు చేసినా సరే క్షమించాడనమాట. కానీ అదే సమయంలో కొందరు శిష్యులతో చాలా కఠినంగా వ్యవహరించాడు. ఎంత అంటే వాళ్ళు పూర్తిగా అసలు కన్నీళ్లు పెట్టుకునేలాగా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారన్నమాట. చాలా కఠినంగా వ్యవహరించాడు. సో అది దక్షుడు అనమాట. నిజమైన అంటే వైష్ణవుడు దక్షుడై ఉండాలని చెప్పేసి అంటారు కదా, దక్షత కలిగి ఉండాలి. ముఖ్యంగా గురువు స్థానంలో ఉన్నవాళ్ళు, అంటే ఎవరైతే ప్రచారకులు ఉన్నారో ఇతరులకి, అంటే ఇతరులని, సామాన్య ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్లాలనుకునే నాయకుడి స్థానంలో ఎవరైతే ఉన్నారో, ప్రచారకులు ఉన్నారో, అలా వాళ్ళకి ఈ లక్షణాలు ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. మన సాధారణమైన భక్తులకి అందరికీ అవసరం లేదు. మనలాంటి వాళ్ళందరికీ ఇలా మనం కూడా అందరి పట్ల కృప చూపించాలి, ఎవరు తప్పు చేసినా సరే క్షమించాలి. అఫ్కోర్స్ వైష్ణవుడు అంటే తనకు జరిగిన అపరాధాన్ని క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా సరే, ఎదుటి వ్యక్తి కావాలని తప్పు చేసినా, అనుకోకుండా చేసినా సరే క్షమించడానికి వైష్ణవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకు? దాన్ని చాలాసార్లు మనం చర్చించాం. ఎందుకు? ఎప్పుడు తనకి ఏ నష్టం జరిగినా సరే వైష్ణవుడు ఏమనుకుంటాడు? నా యొక్క కర్మ వలన ఇలా జరిగింది, విధి వలన నాకు, నా యొక్క విధి వలన, నా యొక్క కర్మ వలన విధి నాకు ఇలాంటి శిక్షను విధించిందని అనుకుంటాడు. ఎదుటి వ్యక్తి కావాలని తప్పు చేసినా, అనుకోకుండా చేసినా వైష్ణవుడు ఎప్పుడు కూడా అలాంటి భావంలోనే ఉంటాడు. అలాంటి భావంలో ఉండకపోతే ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం సాధ్యం కాదు. అతనికి ఇంకా తత్వం అర్థం కానట్లే, అంతే కదా. అలాంటి భావన లేకపోతే ఎదుటి వ్యక్తిని క్షమించలేదు. క్షమించకపోతే ఏమవుతుంది? ఇంతకుముందు మీరు అన్నట్లంటే వెంటనే దానికి ప్రతీకార చర్య ఏదో చేస్తుంటాం. దాని ప్రతీకార చేశానంటే మళ్ళీ కర్మ అనేది కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా కర్మబంధనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి కర్మబంధనంలో చిక్కుకోకుండా బయటపడాలని అనుకుంటారు. కాబట్టి వైష్ణవులు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. అలా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు కూడా క్షమిస్తే ఎదుటి వ్యక్తి, అంటే ఇంకా సహిస్తూ ఉన్నాం అనుకోండి, పూర్తిగా ఎంత ఇంకా ముఖ్యంగా ఈ కలియుగంలో మనం సహిస్తున్నాం అనుకోండి, ఇతరులు పూర్తిగా ఏమంటారు, అలసుగా తీసుకొని ఇంకా మనల్ని హింసిస్తూ ఉంటారు. మరి అలా అని చెప్పేసి హింసిస్తుంటారు కదంటే ప్రతిసారి వాళ్ళను ప్రతి ఏదో ఒక ప్రతీకార చర్య చేయాలనుకున్నాం అనుకోండి, అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కలియుగంలో, అంటే భౌతిక ప్రపంచంలో, కలియుగంలోనే కాదు భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తుంటారు. నిజానికి అందరూ కూడా, చాలామంది జీవులు భౌతిక ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరవు అనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అనుకున్నది జరగదో, అప్పుడు వెంటనే వాళ్ళ యొక్క గుణానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారనమాట. వాళ్ళు అనుకుంటారు సహజంగా, నేను ఈ పని చేయాలనుకుంటారు, లేకపోతే నాకు ఇలా జరగాలనుకుంటారు. వాళ్ళు ఏదో కోరుకుంటారు, అది దక్కనప్పుడు, అలా వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు వెంటనే వాళ్ళలో ఉన్న దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు బయటకు వస్తారనమాట. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ధర్మరాజులే, అర్జునులే, ప్రతి ఒక్కరు కూడా ధర్మరాజులు, అర్జునులే. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కోరికలకి ఆటంకం కలుగుతుందో, వాళ్ళు అనుకున్నవి జరగకుండా ఇతరులు అడ్డుపడుతున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు భావిస్తారో, అడ్డుపడచ్చు అడ్డుపడకపోవచ్చు ఇతరులు, కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా భావిస్తారో వెంటనే ఏమవుతుంది, రాక్షసులు బయటకు వస్తారనమాట. ప్రతి ఒక్కరిలోనూ కూడా మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి, అవునా కదా. సహజంగా సాధారణమైన జీవులందరూ కూడా ఈ రెండింటి యొక్క కలయికను కలిగి ఉంటారనమాట. యాక్చువల్లీ మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. అందరూ కూడా, చాలా వరకు జీవులందరూ కూడా మంచి గుణాలను పెంచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు, మంచి మార్గంలో ఉండడానికే ప్రయత్నిస్తుంటారు సహజంగా. ఎక్కువ మంది,
కొందరు దుష్టులు ఉంటారనమాట యాక్చువల్లీ. అందుకని చెప్పారు కదా, మధ్యమాధికారి ఆ, సాధారణమైన వ్యక్తులతో వ్యక్తులకి ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. ఆ, ఏమంటారు, ఎన్విఎస్, ఈర్ష్య కలిగిన వ్యక్తులకి దూరంగా ఉండాలి. సహజంగా ఏంటంటే మనకి అమాయకులు కూడా కొన్నిసార్లు ఈర్ష్యను ప్రదర్శించినట్లు అనిపిస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఎక్కువ మంది సమాజంలో సాధారణమైన ప్రజలే ఉంటారు. కొందరు నిజంగా వాళ్ళ మనసులో పూర్తిగా ఈర్ష్యను కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఈ సాధారణమైన వ్యక్తులు కూడా మన పట్ల ఈర్ష్య ప్రదర్శించినట్లు అనిపిస్తుంది అనమాట. సాధారణమైన వ్యక్తులు కూడా ఈర్ష్యను ఎప్పుడు ప్రదర్శిస్తారు, కోపాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారంటే వాళ్ళు అనుకున్నవి జరిగినప్పుడు వాళ్ళు మన పట్ల క్రోధానికి గురవుతారు, లేకపోతే మనకి ఏదో హాని చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. కానీ వైష్ణవుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని అర్థం చేసుకొని, అంటే వాళ్ళు సాధారణంగా మంచి మంచి లక్షణాలు కలిగి ఉంటారు, కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు క్రోధానికి గురవుతుంటారు, లేకపోతే మనకి హాని చేయడానికి ప్రయత్నిస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను క్షమించగలగడం చాలా వైష్ణవులకే సాధ్యమవుతుంది అనమాట. వైష్ణవులు కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి వాళ్ళు కావాలని మనకి అపరాధం చేసినా, అనుకోకుండా అపరాధం చేసినా సరే వెంటనే ప్రతీకారం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారనమాట సాధారణమైన వ్యక్తులు. కానీ వైష్ణవులు ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తి యొక్క బద్ధస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ గుణాల ప్రభావంలో ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా వాళ్ళు మంచి వ్యక్తులే, కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ నుండి చెడు లక్షణాలు బయటకు వస్తాయి అన్నమాట. చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాము, చాలా శాంత స్వభావంలో ఉంటారు, మంచి వ్యక్తులే ఉంటారు, కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రవర్తన మనం అర్థం చేసుకోలేము అనమాట. ఏంటి ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇంత కోపగించుకుంటున్నాడు, ఇంత నిజంగానే ఈయన గొడవ పడ్డా అనిపిస్తుంది. నిజంగానే ఈ వ్యక్తి ఇతరులతో గొడవ పడ్డా అనిపిస్తుంది. అసలు అనిపించింది ఎప్పుడైనా మీకు? అలా అనిపించింది అంటే మనలో ఎంతో కొంత వైష్ణవ లక్షణాలు ఉన్నాయన్నమాట. అలా అనిపించలేదంటే ఇంకా మనం ప్రతి ఒక్కరిని కూడా నేను ఎన్విఎస్గానే చూస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఎన్విఎస్ అంటే ప్రతి ఒక్కరిని కూడా శత్రువులని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్య గలవాళ్ళే అనే భావంలో మనం ఉన్నాం అన్నట్లు. అలా ఉంటే ఎప్పుడు కూడా మనం భక్తిలో పురోగతి చెందలేము. ఎందుకంటే అందరూ ఈర్ష్యను కలిగి ఉండరు. కొన్నిసార్లు అదే చెప్తాను కదా, కొందరు ఉంటారు, కానీ ఎక్కువ మంది సాధారణమైన ప్రజలే ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఈర్ష్య ప్రదర్శించినట్లు మనకు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు అలాంటి కోపాన్ని ప్రదర్శిస్తారు, ఈర్ష్యను ప్రదర్శిస్తారంటే వాళ్ళు అనుకున్నవి జరిగినప్పుడు ప్రదర్శిస్తారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొందరు భక్తులు సేవ చేయడానికి వస్తారు, కానీ వాళ్ళ సేవకి ఆటంకం కలుగుతుందంటే వాళ్ళలో ఈర్ష్య ద్వేషాలు మనం గమనిస్తుంటాం అన్నమాట. కానీ నిజంగా వాళ్ళలో ఈర్ష్య ద్వేషం ఉండదు. వాళ్ళు సేవ చేసే అవకాశం ఎక్కడ కోల్పోతామో, లేకపోతే వాళ్ళకి మంచి పేరు రావడం ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో కొన్నిసార్లు అలా చేస్తుంటారు అన్నమాట. ఎక్కువ మంది మనం గమనించినట్లయితే సమాజంలో వాళ్ళకి కోపం రావచ్చు, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇతరులకి హాని కలిగించవచ్చు. అది ఎక్కువ మంది భయంతో చేస్తుంటారు అన్నమాట. వీళ్ళకి ఎక్కడ చెడు పేరు వస్తుందనే భయంతో ఇతరులని దూషిస్తుంటారు. కానీ అలాంటిది వైష్ణవుడు అర్థం చేసుకుంటాడు అనమాట. వైష్ణవుడు ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళని క్షమించారనుకోండి, తర్వాత వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపడతారనమాట. ఎవరు సాధారణమైన వ్యక్తులైతే వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు పశ్చాత్తాపడతారు. కానీ అలా వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా పశ్చాత్తాప పడకుండా ఉన్న వాళ్ళు అసూయపరులు అనమాట. అలాంటి అసూయపరులను మనం అందుకని ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలి. అలా మనం క్షమించినా సరే, వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే మళ్ళీ తప్పు చేస్తున్నారు, మళ్ళీ అసూయను ప్రదర్శిస్తున్నారంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళని శిక్షించడానికి మనం ప్రయత్నించకూడదు. ఇక్కడ చెప్పారు కదా, శివుడు
మనకి ఆదర్శనీయమైన వైష్ణవుడు, ఆయనలాగా మనం కూడా శిక్షిద్దామంటే ఆయన ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు. ఎవరైతే నాయకుల యొక్క స్థానంలో ఉన్నారో, లేకపోతే శిక్షించే స్థాయిలో ఉన్నారో, గురువు యొక్క స్థానంలో ఉన్నారో వాళ్ళు శిక్షిస్తారు శిష్యుల్ని. కానీ సాధారణమైన మనలాంటి భక్తులందరూ ఏం చేయాలి? మన తితిక్ష కారుణిక లక్షణాలు ఉండాలి మనలో కూడా. మనం కూడా సహించాలి. ఇతరులు చేసిన అపరాధాన్ని క్షమించే గుణం మనలో ఉండాలి, సహించే గుణం మనలో ఉండాలి. కానీ శిక్షించే బాధ్యత వాళ్ళ యొక్క అధికారులు అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి ఎవరైతే మనకి అపరాధం చేశారో, ఎవరైతే అసూయపరులు ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అందుకని చెప్పారు కదా, మనకి ఏం చెప్పారు? ఆనుకూలస్య సంకల్పం, ప్రాతికూలస్య వర్జనం. ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పుడు దానికి దూరంగా వెళ్ళాలి, అనుకూలమైన వాతావరణానికి. అందుకనే అంటారనమాట యాక్చువల్లీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన చుట్టూ మనం పొందే సాంగత్యంలో ఎవరైనా సరే వైష్ణవ లక్షణాలు కలిగిన వాళ్ళు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇలా అంటే బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి వాళ్ళు వైష్ణవ లక్షణాలని, తితిక్ష కారుణ్య లక్షణాలు కలిగి ఉండి మన అందరూ చేసే తప్పుల్ని క్షమించి వాళ్ళకు సరి అయిన శిక్షణ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనకు లభిస్తే మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరన్నమాట. అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం పొందడం చాలా చాలా అదృష్టం. అందుకని అన్నారనమాట యాక్చువల్లీ ఏంటి, సాధుసంగ సర్వశాస్త్రే కోయి, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి కోయి. సాధువులు అనేది తితిక్ష కారుణిక అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యం పొందడం అనేది మన అదృష్టం అన్నమాట. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తుంటాం, తప్పులు సాధారణమైన బద్ధజీవులు తప్పులు చేస్తుంటారు. కానీ ఆ తప్పుల్ని సహించి మనకు శిక్షణ ఇవ్వడం, అంతే కదా. మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చేసి శిక్షణ తీసుకోవడానికే కదా ఈ ఆశ్రమాల్లో చేరాం. ఒక గురువుని స్వీకరించాం, భక్తి మార్గాన్ని తీసుకొని జపం చేయడం, నియమాలు పాటించడం అంతే. ఎందుకు? మనలోని చెడును తగ్గించుకోవడానికి, చెడు నుండి బయటపడడానికి, మనలో ఉన్న అనర్థాల నుండి బయటపడడానికి, మనలో ఉన్న క్రోధము, కామము వీటి నుంచి బయటపడడానికి. క్రోధం, కామం వల్లనే మనం తప్పు చేస్తుంటాం. మనందరికీ అనుభవం ఉంది కదా. క్రోధం, కామం వలన ఏం చేస్తుంటాం? ఇతరుల పట్ల అపరాధం చేస్తుంటాం. తర్వాత మనం బాధపడుతుంటాం, అయ్యో ఎందుకు అలా చేశాను. సరే, వాళ్ళు చేసింది తప్పే కావచ్చు, నేను అంత తీవ్రంగా ప్రతిస్పందించాల్సింది కాదేమో అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో మనం చేసిన తప్పును సహించి మన పట్ల కృపతో, దయతో మనని సరిదిద్దే వాళ్ళు ఉండడం చాలా అవసరం అన్నమాట. అలా సరిదిద్దే వాళ్ళు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనలో సహనం పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తాం, ఇంకొకసారి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనం చేసిన తప్పుకు ప్రతిసారి శిక్షించారనుకోండి, మనం ఒకరి పట్ల అపరాధం చేస్తే వాళ్ళు కూడా మన పట్ల అపరాధం చేశారనుకోండి, ఇంకెప్పటికీ ఈ చైన్ అనేది ఎప్పుడు కూడా బ్రేక్ కాదన్నమాట. అవునా కదా? సాధారణంగా బయట సమాజంలో ఎలా ఎవరైనా సరే ఇంకొకరి పట్ల అపరాధం చేశారంటే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే ప్రతీకారం తీర్చుకుంటారనమాట. యాక్చువల్లీ కక్ష తీర్చుకుంటారు. వాళ్ళు కూడా అపరాధం చేస్తారు. నువ్వు నన్ను అలా అంటావా, నేను ఇలా అంటాను. నువ్వు నాకు అది నష్టం కలిగించావా, నేను కూడా నష్టం కలిగిస్తాను, అలా అంటుంటారు. అలా కాకుండా దానిని సహించి మనల్ని సరిదిద్దే వాళ్ళని, అలాంటి ఆదర్శనీయమైన వాళ్ళు అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనం పొందినప్పుడు మనం కూడా అలా మారాలనిపిస్తుంది అనమాట. అదే వైష్ణవ సాంగత్యం అన్నమాట, వైష్ణవ సంఘం. అలాంటి సంఘంలో మనం పురోగతి సాధించడం, ఆధ్యాత్మికంగా పురోగతి పొందగలం, పురోగతి సాధించడానికి సాధ్యమవుతుంది అన్నమాట. అలాంటి సాంగత్యం ఇవ్వడానికి ప్రభువుల వారు వచ్చారు. ప్రభువుల వారు ఎంతో మందిని అసలు ప్రభువుల వారి యొక్క దయాగుణం అనేది చాలా కఠినమైన హృదయాలను కూడా కరిగించి వేసింది అనమాట. తన యొక్క శిష్యులు ప్రభువుల వారి యొక్క దయాగుణాన్ని చూసి కరిగిపోయారంట. ఏంటి ఈ వ్యక్తి అసలు నేను ఇంత అపరాధం చేసినా, ఇంత పెద్ద తప్పు చేసినా సరే నన్ను శిక్షించకుండా నన్ను క్షమిస్తున్నాడే, ఏంటి ఇలా కూడా ఉంటారా అనిపించినప్పుడు వాళ్ళ హృదయం కరిగిపోయి వాళ్ళలో కూడా కరుణ పెరిగి వాళ్ళు కూడా ఆ కరుణని ఇతరులకి పంచడానికి సిద్ధపడ్డారు అన్నమాట. అందుకని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రభువుల వారి శిష్యులందరూ కూడా ఆ కృపను ఇతరులకు చూపిస్తూ, వాళ్ళ యొక్క కరుణ హృదయాన్ని చూపిస్తూ, అదే సమయంలో శిష్యులందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఎంతోమందిని మారుస్తున్నారు. ఎలా సాధ్యమవుతుందంటే తితిక్ష, కారుణిక, సాధు లక్షణాలు కలిగి ఉన్నప్పుడే సమాజం అనేది మారుతుంది.
నిజంగా ప్రచారం అంటే కేవలం ప్రసాదం ఇవ్వడం ఏం కాదు. ఆ? నేను చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళని ఏదో విధంగా జపం చేయించాలి, ఏదో ప్రసాదం ఇవ్వాలి, అయిపోయింది, భక్తం అయిపోయాను. భక్తి మొదలు పెట్టారు, భక్తి దాంతో మొదలవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా ఏదో అంటుంటారు కదా, కాకి కూడా ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టారని చెప్పేసి. అలా ఉన్నారు, అందరు స్వార్థపరులై ఉన్నారు ప్రస్తుత సమాజంలో. ఈ సమాజంలో ప్రసాదం అడగకముందు అందరికీ ప్రసాదాన్ని ఇవ్వడం అంటే అది చాలా దయని చూపడం అనమాట, ఉదార స్వభావాన్ని చూపించడం, కృపను చూపించడం. చైతన్య మహాప్రభు యొక్క కృప వలన అది ఇప్పుడు జరుగుతుంది. అది చాలా గొప్ప విషయం. కానీ దాంతో ప్రజల్లో ఎంతో అంటే దాంట్లో కూడా మార్పు వస్తుంది. కానీ నిజంగా సమాజంలో మార్పు చూడాలంటే ఈ వైష్ణవ లక్షణాలని మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. సమాజం మారినప్పుడే కదా. ఇప్పుడు మనం చూస్తుంటాం, మొన్ననే ఢిల్లీలో చాలా గొడవలు జరిగాయి. అంటే ఏంటి ఏమంటారు, ఏంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి దానివలన ఏం చేశారు, అక్కడ దీక్షలు చేశారు, అవన్నీ కూడా మనం చూసాం. అక్కడ ఎన్నో రకమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, అవన్నీ చూసాం. ఏంటంటే ఎవరు కూడా సహించే లక్షణాలు ఎవరికి లేవన్నమాట. అందరు కూడా ఏంటంటే మీరు ఒక తప్పు చేశారా, వెంటనే దానికి శిక్ష విధించాల్సిందే, ఇలా చేయాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, అలా సరిదిద్దుకునే అవకాశం ఎవరు ఇవ్వట్లేదన్నమాట. సో అలా అదొక ఉదాహరణ. కానీ ప్రతి సందర్భంలో కూడా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు కుటుంబాల మధ్య కావచ్చు, అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నమాట. సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇతరులు చేసిన అపరాధం చిన్న అపరాధమైనా సరే వెంటనే దానికి ప్రతీకారం తీర్చుకొని పెద్దగా చేసుకుంటారు అన్నమాట. కానీ సాధువులు ఏంటంటే వాళ్ళని సహించి వాళ్ళని క్షమించి వాళ్ళకి అంటే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మికంగా పురోగమించడమే జీవితం యొక్క లక్ష్యం. అంతేకాని భౌతికమైన లాభ నష్టాలు అనేటివి అవి తాత్కాలికం. శివుడు చూడండి, తన ఎంతో ప్రియమైన సతిని కోల్పోయిన తర్వాత కూడా క్షమించడం అనేది అది అంత సులభం కాదు, అంత సులభం కాదు. మనం చిన్న చిన్న విషయాలకి ఎంతో వెంటనే క్రోధానికి గురవుతుంటాం అన్నమాట. చిన్నవి కోల్పోతున్నాయి, మనం అనుకున్న దానికి ఎవరో అడ్డొస్తున్నారని అనిపిస్తేనే మనకి వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది అన్నమాట. అలాంటిది మరి ఇలా శివుడిలా ఉండడం అనేది చాలా అంత సులభమైన విషయం కాదు. అంటే మనం కూడా శివుడిలాగా అందరినీ క్షమించి వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలంటే అందరూ అలాంటి స్థానంలో ఉండకపోవచ్చు. కానీ మనం శివుడిలాగా తితీక్ష సాధువుల యొక్క లక్షణాలని పెంపొందించుకోవడం అందరికీ అవసరం అన్నమాట. తితీక్ష, సహనం, కరుణ కలిగి ఉండడం అందరికీ అవసరం అన్నమాట. అప్పుడే భక్తిలో పురోగమించగలం. అప్పుడే చైతన్య మహాప్రభు యొక్క కృష్ణుని యొక్క కృపను మనం ఆస్వాదించగలం. మనకు అనిపిస్తుంది, ఏంటి అసలు ఎవరు కూడా నాతో సరిగా ప్రవర్తించట్లేదు, అందరూ స్వార్థపరులే, అందరూ ఇట్లనే ఉంటారని మనకు అనిపిస్తుంది. నిజంగా మనం చూస్తుంటాం, ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే లేరే, అందరూ నేను చిన్న తప్పు చేసినా సరే దాన్ని పెద్దగా చూస్తుంటారు, దాన్ని గొడవ చేస్తుంటారు, ఎవరు కూడా సహించే వాళ్ళు లేరు. లేకపోతే అసలు తప్పు చేయకపోయినా సరే ఏదో చేస్తుంటారు. మనం మంచి చేద్దాం అనుకున్నా సరే మనకు మంచి చేసే వాళ్ళు ఉండరని మనకు అనిపిస్తుంది. కానీ చూడండి, ఎవరైతే ఈ సాధు లక్షణాలు కలిగి ఉన్నారో ప్రభువుల వారి శిష్యులు లాంటి వాళ్ళు, మన గురు మహారాజు మనం చూడొచ్చు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి, మనకు కూడా గురు మహారాజు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఆయనకి ఏదో చేయాలి, మనకి ఏదో ఒక సేవ చేయాలని మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళ సాధు లక్షణాలు అన్నీ కలిగి ఉన్నారు కాబట్టి. సాధుభూషణులు కాబట్టి ఎవరు కూడా వాళ్ళని ద్వేషించరు. వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎవరు కూడా ద్వేషించరు. వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట, మనకేమనిపిస్తుంది, ఇప్పుడు చుట్టూ ఉన్న అందరూ కూడా ఈర్ష్యాపరులే, చుట్టుపక్కల అందరూ కూడా అసూయపరులే మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అనిపిస్తుంది అంటే నిజంగా భగవంతుడి యొక్క కృప ఎంత గొప్పది, నా చుట్టూ ఇంత అంటే అందరూ కూడా వాళ్ళకి మంచి చేయడానికే ప్రయత్నిస్తుంటారు, అవునా కదా.
వాళ్ళు రాగానే వాళ్ళకి ఏదో ఎలా సహాయం చేయాలి, ఎలా వాళ్ళకి సేవ చేయాలని మనం చూస్తుంటాం. అవునా కదా? వాళ్ళకి ఇప్పుడు మహారాజు వచ్చారనుకోండి, బ్యాగ్ నేను మోయాలి, మహారాజుకి ఏదో ఒక సేవ చేయాలి, మహారాజుకి నేను వండి పెట్టాలి, మహారాజు కోసం నేను ఈ సేవ చేయాలి అనిపిస్తుందా లేదా? మనకి ఎవరైనా అలా చేస్తారా? ఎందుకంటే మనకు ఆ సాధు లక్షణాలు లేవు కాబట్టి మనకి ఎవరు కూడా ముందుకు రారు. కానీ సాధు లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే భగవంతుని యొక్క కృపను ఇతరుల్లో చూస్తారన్నమాట. యాక్చువల్లీ ఇతరులందరూ కూడా అసలు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, నేను అసలు ఎటువంటి మంచి పని చేయలేదు, అయినా సరే అందరూ నాకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇదే భగవంతుని యొక్క కృప అని వాళ్ళు అనుకుంటారు అనమాట. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు ముందుగా సాధు లక్షణాలని వాళ్ళకి ఇతరులకు ఎప్పుడు కూడా సేవ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి, ఇతరులు వాళ్ళు చేసిన అపరాధాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు స్వీకరించలేదు కాబట్టి అందరూ వాళ్ళకి సేవ చేయడానికి ముందుకు వస్తారనమాట. సో అలా మనం కూడా సాధు లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాం. అఫ్కోర్స్ శివుడిలాగా అలా బాధ్యతాయుతమైన స్థాయిని తీసుకొని అందరినీ శిక్షిస్తూ వాళ్ళని క్షమించాలని కాదు, ముందుగా మనం క్షమించే గుణాన్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. తితిక్ష సహనాన్ని పెంచుకోవాలి, కరుణను పెంచుకోవాలి. తర్వాత మిగతా భగవంతుని యొక్క కృపను మనం చూడడం మొదలుపెట్టచ్చు. అంతే కదా? చైతన్య మహాప్రభు ఏమంటున్నాడు, ముందు నువ్వు నీ యొక్క మనసులో మార్పు రావాలి, మనసు అనేది పవిత్రం అవ్వాలి, అప్పుడు భగవంతుని యొక్క కరుణను మనం రుచి చూడగలుగుతాం. మనసులోని మనలాన్ని పోకుండా భగవంతుని కరుణ చూపించినా సరే దాన్ని రుచి చూడలేమన్నమాట. ప్రభుపాదులు తన యొక్క శిష్యులు ఎంతో కృపతో వాళ్ళు ఎన్నో సహించి మన కోసం ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ అందరూ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కదా? అవునా కదా? వారి యొక్క కృపను అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా? వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఈ సమాజానికి సేవ చేయడానికి, ప్రజలందరికీ జీవులకందరికీ సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మలినాలు ఉన్నాయి కాబట్టి. ఈ మలినాలు తొలగినప్పుడే నిజంగా మనలో కామం క్రోధం విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు అసలు నిస్వార్థంగా ఉండడం అంటే ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ కామాన్ని క్రోధం కలిగి ఉన్నారు. అలా ఉన్నప్పుడు సాధారణంగా మనలాగానే ప్రవర్తిస్తుంటారు, అందరిలాగానే ప్రవర్తిస్తుంటారు. అలా అవి లేని వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఆ సేవను మనం అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఆ కామక్రోధాలు విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడే మనకు అర్థమవుతుంది అన్నమాట. నిస్వార్థంగా ఉండడం యొక్క గొప్పతనం అనేది మనం కూడా కామక్రోధాలు విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు అర్థమవుతుంది. అందుకనే అన్నారనమాట. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం ఈ 4 నియమాలు పాటించడానికి ప్రయత్నిస్తామో, 4 నియమాలు ఎవరు పాటించగలరు? జీవుల పట్ల కృప లేకపోతే మాంసం తినకుండా ఉండగలమా? దయ, తపస్సు, శౌచం, ఇంకా సత్యం, ఈ 4 లక్షణాలు పెంపొందించుకోవాలనే కోరిక లేకపోతే ఆ 4 నియమాలు పాటించలేము. అవునా కదా? 4 నియమాలు ఎందుకు ఇచ్చారు? ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి. ఈ లక్షణాలను పెంపొందించుకున్నప్పుడు సాధువుల యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలం. అందుకని చాలామంది శిష్యులు గురువు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు తన యొక్క కృపను అర్థం చేసుకోలేక ఏం చేస్తుంటారు, ఇంకా మలినాలు అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు మార్పు అనేది జరగదన్నమాట. కానీ ఎవరైతే శిష్యులు గురువు చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు గురువు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. భక్తుల యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం, గొప్ప లక్షణాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు అనమాట. అప్పుడు వాళ్ళు మార్పు వస్తుంది, మనం కూడా అలా ఉండాలనే కోరిక అనేది వస్తుంది. అందుకని ఇక్కడ చెప్పారనమాట. శివుడు యొక్క ఉదాహరణ ఏంటంటే, శివుడు మనకు ఇవన్నీ ఈ యొక్క భాగవతంలో ఇలాంటి సన్నివేశాలన్నీ ఎప్పుడైతే మనకు వివరించారో అప్పుడు మనం భక్తుల యొక్క గొప్ప లక్షణాలని సాధుభూషణం, వాళ్ళ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ఆభరణాలు అవే అన్నమాట. సాధు లక్షణాలే సాధుల యొక్క ఆభరణాలు అన్నమాట. వాటిని మనం గుర్తించగలుగుతాం. అప్పుడు మనలో కూడా మార్పు రావడం మొదలవుతుంది. హరే కృష్ణ. లేకపోతే
సతీ మరణానికి కారణమైన వాళ్ళను క్షమించడం అంటే అది సులభం కాదు యాక్చువల్లీ. క్షమించడం అది కూడా ఏంటంటే చిన్నపిల్లల చిన్నపిల్లలాగా వ్యవహరించారని అనడం అని అంత సులభం కాదు. ఎందుకంటే అక్కడ చేసిన కార్యం అనేది పిల్లల చేష్టలు ఏం కాదు. అది ఎంతో ఉన్నతమైన చైతన్యం ఉంటే తప్ప అలా క్షమించే గుణం ఉండదన్నమాట. హరే కృష్ణ. ఏం సందేహం లేదని అనుకుంటున్నాను. సందేహాలు వాళ్ళ యొక్క వెంట్రుకల్లో జుట్టులో కూడా శక్తులు ఉంటాయి, వాళ్ళ మంత్రాల్లో కూడా శక్తులు ఉంటాయి. మంత్రించి జలం తీసుకున్నాం. మంత్రం కూడా ఉంటుంది. కేవలం మంత్రం అయితే వాళ్ళ గడ్డి పోసం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో కూడా ఏదో ఉంటుంది. అవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ మనకి అర్థం కావు. ఈ రోజుల్లో ఆ శక్తులన్నీ లేవు కాబట్టి మనం అర్థం కూడా చేసుకోలేము ప్రస్తుతం. కానీ ఆ శక్తులు అయితే ఉన్నాయి. ఇంతకుముందు వాటిని భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో కూడా ఒక మంత్రగాడు అందరినీ తన వశం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అందరినీ కూడా ఈవెన్ భక్తి వినోద్ ఠాకూర్ కూడా జ్వరం వచ్చేలా చేస్తాడు. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా అనారోగ్య పాలవుతారు. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ చివరికి ఏం చేస్తాడు? షేవింగ్ చేయమంటారు. ఆ మంత్రగాడికి మొత్తం ఆ జుట్టంతా కూడా షేవింగ్ చేసేస్తే మొత్తం వెంటనే పడిపోతాడు. అలా పళ్ళు కోల్పోయినప్పుడు కూడా మంత్రోచ్చారణ సరిగా చేయకపోతే కూడా శక్తులు మంత్రంలో కూడా ఉంటాయి. మంత్రంలో శక్తి ఉంటుంది. వీటిలో కూడా వాళ్ళ యొక్క శక్తిని, తపశక్తిని అంతా కూడా వాటిలో పెట్టుకుంటారు. అది ఎలా అయినా మనకు తెలియదు. సంథింగ్ టెక్నికల్. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, ప్రభుపాద్ కి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.